వాన చినుకే వణుకు పుట్టిస్తోంది. ముసురుకుంటున్న మబ్బులు చూస్తే గుండెల్లో గుబులు రేగుతోంది. జనంతో కిటకిటలాడే ప్రధాన చౌరస్తాలు చెరువుల్లా మారాయి. కాలనీలే జల దిగ్బంధంలో చిక్కి అల్లాడిపోతున్నారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు అన్న సమాచారం ఎలాంటి ముప్పు తీసుకువస్తుందనే ఆందోళన నెలకొంది. మొత్తంగా భాగ్యనగరంలో జనజీవనం స్తంభించింది. చుట్టుముట్టిన వానతో నగరవాసి జలజీవనం చేస్తున్నాడు. రికార్డులు తిరగరాస్తున్న కుండపోతతో రహదారులు కాల్వలను తలపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొంగి పొర్లుతున్న నాలాలు అపార్ట్మెంట్లను ముంచెత్తుతున్నాయి. మొత్తంగా వదలని వాన భాగ్యనగరాన్ని జలసాగరంగా మార్చేసింది. వాన జల దిగ్బంధంలో చిక్కుకున్న వారిని ఇక చాలు దేవుడా అనేలా వణికిస్తోంది. రహదారులపై ఎక్కడ చూసినా నీరు. జలదిగ్బంధంలో కాలనీలు, బస్తీలు. నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్ భాగ్యనగరం ఎడతెరిపిలేని వానతో తడిసి ముద్దవుతోంది. నగర చరిత్రలో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నిజాంపేట వర్ష బీభత్సానికి చిగురుటాకులా వణికిపోయింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో తుర్క చెరువు పొంగి భండారీ లేఅవుట్, ప్రశాంతి హిల్స్, బృందావన్ కాలనీ, ప్రగతినగర్, బాలాజీనగర్లో దాదాపుగా వందలాది ఇళ్లు నీళ్లలో చిక్కుకున్నాయి. సెల్లార్లలోకి నీరు చేరి కార్లు, ద్విచక్ర వాహనాలు నీళ్లలోనే నానిపోయాయి. తుర్క చెరువు నుంచి భారీగా వరద ప్రవాహం రావటం వల్ల నీరు దిగువకు విడుదల చేయడం వల్ల సెల్లార్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పోలీసుల సూచనతో అపార్ట్మెంట్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. చాలా మంది పిల్లల్ని ఇక్కడి నుంచి వేరే చోటికి మా చుట్టాలకి వాళ్ళకి పంపించాము. కానీ మేము ఇక్కడి నుంచి అపార్ట్మెంట్ని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాం. ఏమైపోద్దో ఏంటో అని టెన్షన్ ఉంటుంది కదా మాకు. అందుకని మేము మాత్రం ఇక్కడే అంటిపెట్టుకొని అలాగే ఉంటున్నాం. నిద్రలు ఉండట్లేదు, ఏం ఉండట్లేదు, చీకటి మయం. సో ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. సో వాటర్ ఫుల్గా అయిపోయి సో ఎవరు బయటికి రాలేని పరిస్థితి. ఒకసారి ఒక పక్క వాటర్ బయటికి వదులుతున్నారు చెరువు, బట్ అవుట్లో ఎలా వెళ్తుందని ఎవరు చూడట్లేదు. ఎక్కడెక్కడ అక్రమంగా కట్టడాలు కట్టేశారు. సో వాటర్ అవుట్ఫ్లో లేదు, ఇన్ఫ్లో అక్కడి నుంచి మాత్రం వాటర్ వచ్చేస్తుంది. పిల్లలకు బయట వెళ్ళడానికి లేదు, ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నారు. ఎంతసేపు భయంతో బతకాల్సి ఉంటుంది. ఎక్కడ వాటర్ వచ్చేస్తుందో, ఎక్కడ మీదకి ఇదైతుందో అన్న భయంతోనే బతకాల్సి ఉంటుంది. వరుణుడి ప్రతాపానికి పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మేదీపట్నం, మాదాపూర్, బేగంపేట, అమీర్పేట, సచివాలయం ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణం చేసే వాహనదారులు ప్రత్యక్ష నరకమే అనుభవించారు. కిలోమీటర్ దూరానికి సైతం గంటల కొద్దీ ప్రయాణించాల్సి వచ్చింది. బేగంపేట ప్రాంతానికి కూతవేటు దూరంలో మయూరి మార్గ్ భారీ వర్షాలకు జలసంద్రమైంది. వర్షాలకు ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. బియ్యం, ఆహార పదార్థాలు నీట మునిగాయి. కుకట్పల్లిలోనూ దాదాపుగా 50 కాలనీలకు పైగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంజాగుట్ట నుంచి కుకట్పల్లి వెళ్లే రహదారి జలసంద్రాన్ని తలపించింది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ వర్షానికి నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మాదాపూర్ హైటెక్ సిటీ మార్గాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్నాయి. ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, మోతీనగర్లోనూ వరుణ బీభత్సానికి జనం అల్లాడిపోయారు. కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, లక్డీకాపూల్, మోండా మార్కెట్, వారాసిగూడ, తిరుమలగిరిలో లోతట్టు ప్రాంతాల వాసులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర శివారు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో వరద నీరు కాలనీలు, ఇళ్లను ముంచెత్తుతోంది. 3 రోజులుగా ఓల్డ్ అల్వాల్లోని వివిధ కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అల్వాల్ చెరువుతో పాటు మచ్చబొల్లారం, మొలకల చెరువులు పూర్తి స్థాయిలో నిండి ప్రమాదకరంగా మారాయి. అల్వాల్ చెరువు నిండి వరద నీరంతా సమీప కాలనీలను జలమయం చేసింది. ప్రధాన రహదారిపై ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇళ్ళలో మొత్తం రైస్ అన్నీ పోయాయి, మొత్తం తడిసిపోయాయి, ఏవి యూజ్ అవుతలేదు. అక్కడనైతే మొత్తం ఫ్లో చాలా ఉంది, అవుట్ ఫ్లో అయితే చాలా ఉంది. ఇది 4 days నుంచి ఉంది. బయట ఇట్లా మామూలుగా కొంతమంది ఎంతమంది అనే కమిటీ వాళ్ళకి వెళ్తారు, కొంతమంది బయటనే వాటర్స్ దాకా బయట లేకుండా ఇంట్లోనే ఉంటున్నారు, నైట్ నిద్ర లేక ఏం లేక. అదొక్కటే జర కొంచెం ఆల్గేట్ వచ్చి కొంచెం దాని గురించి కూడా ఆలోచించాలండి, అంతే. మలక్పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, చంపాపేట, కర్మన్ ఘాట్ వివిధ ప్రాంతాల్లో వర్షాలతో ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దిల్సుఖ్ నగర్ నుంచి మలక్పేట, చాదర్ఘాట్, కోఠి, అబిడ్స్ వరకు వాహనదారులు ట్రాఫిక్తో నరకం అనుభవించారు. ఉప్పల్, నాచారం, ఎల్బీ నగర్, అంబర్పేట, రామంతపూర్, ఈసీఐఎల్, కాప్రా, కుషాయిగూడ, బోడుపల్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. నాచారంలో ఉప్పొంగిన నాలా ప్రధాన రహదారిని చుట్టుముట్టింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి వాహనదారులు ట్రాఫిక్ చక్రబంధనంలో చిక్కుకుపోయారు. అన్నింటికీ మించి భాగ్యనగర రహదారులపై ప్రయాణం వాహనదారులకు చుక్కలు చూపించింది. చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారిపోయే రహదారులు కుండపోతతో చెరువులను తలపించాయి. ఎక్కడ మ్యాన్హోల్ ఉందో, ఎక్కడ గుంత ఉందో తెలియక జనం అవస్థలు పడుతున్నారు. వీటికి తోడు కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లతో విసిగి వేసారిపోయారు వాహనదారులు. మోకాల్లోతు నీటి ప్రవాహంతో వాహనాల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లను ఈ వానలు మరింత దుర్భరంగా మార్చేశాయి. వరద నీటి ప్రవాహంతో గుంతలు మరింత పెద్దయ్యాయి. కొన్ని చోట్ల కొత్తగా వేసిన రోడ్లు కొట్టుకుపోయాయి. రోడ్ల దుస్థితితో వర్షం వెలిసినా వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. రికార్డులు తిరగరాస్తూ కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. సాగర్కు నీటిని తీసుకొచ్చే పికెట్, కుక్కట్పల్లి, బంజారా, బుల్కాపూర్ నాలాల్లోకి వరద పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు తూముల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీలోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది.